హాయ్, అందరూ ఎలా ఉన్నారు? సో మొత్తానికైతే సమ్ హార్ట్ బ్రేక్ నుంచి అయితే నేను ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో బయటకైతే రావడానికి ట్రై చేశాను, ఆల్మోస్ట్ బయటికి కూడా వచ్చేసాను. సో ఇప్పుడు నా లైఫ్ని రీస్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో ఇది యూపీఎస్సీ రిలేటెడ్ ఛానల్ అండ్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఏపీ తెలంగాణ. సో మన గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఆల్మోస్ట్ ప్రతి జాబ్ ఎక్స్పీరియన్స్ వీ ట్రై టు లర్న్ టుగెదర్. సో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుద్ది. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడుతుంది. సో ప్రజెంట్ అయితే 17K.8 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 17,800 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను 20K టార్గెట్ ఇస్తున్నాను. సో దయచేసి నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. బికాస్ 95% ఆఫ్ ది ఛానల్ వ్యూవర్స్ అనేవాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. నేను ఎప్పుడు జనరల్గా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగను, బట్ ఫస్ట్ టైం ఐ థింక్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. అంటే లాస్ట్ కొన్ని డేస్ నుంచి అడుగుతున్నాను ఇలాగా. సో ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. కానీ నన్ను కొంచెం నాకు కొంచెం బూస్ట్ ఇవ్వాలి అంటే, కొంచెం నన్ను ఎంకరేజ్ చేయాలంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి. సో మ్యాటర్కి వస్తే, ఇప్పుడు బిగినర్ గైడెన్సీ ప్రోగ్రామ్ అంటే ఇది ఓన్లీ ప్యూర్ బిగినర్ గైడెన్సీ ప్రోగ్రామ్ కింద నేను పెట్టాలనుకున్నాను. సో ఇక్కడ నా నుంచి వచ్చిన ఇనిషియేటివ్ కాదు ఇది. నాకెవరో ఒకళ్ళు మీలాగే టెలిగ్రామ్లో నాకు ఇలా మెసేజ్ చేసి, అన్న మీరు ఇలా చేయండి అన్న, నేను ఇంత మనీ పే చేస్తాను, మేము చాలామంది ఉన్నామన్నా, మేము ఇలా చేయగలుగుతాము. సో ఇక్కడ మాకు బేసిక్గా ఇక్కడ విషయం ఏంటంటే, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవి, అవన్నీ ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. మేము కోచింగ్ దగ్గరలో కడుతున్నాం కానీ ఉపయోగం లేదన్న, అది ఇదని చాలా చెప్పిన తర్వాత, నేను ఆ మాటలు విన్న తర్వాత సమ్వాట్ నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి నేను స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది. ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉండుంటారు. సో అది కంప్లీట్గా డిఫరెంట్ దాని కింద వాళ్ళని పర్సనల్గా 5 మెంబర్స్ కింద తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే నేను ఒక 50 మెంబర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. నేను లాస్ట్ 3 అటెంప్ట్స్ ఇచ్చాను, 24, 25, 26. 24లో నేను జిఎస్ క్లియర్ చేయలేదు, సీసాట్ క్లియర్ చేయలేదు. 25లో సీసాట్ క్వాలిఫై అవ్వలేదు, జిఎస్ కట్ ఆఫ్ క్లియర్ చేశాను. అండ్ 2026లో ఐ థింక్, అంటే బేస్డ్ ఆన్ మన ఇచ్చిన కీ ప్రకారం నేను ఆల్మోస్ట్ జిఎస్ క్లియర్ చేసినట్లే అనుకుంటున్నాను. బట్ కాన్ఫిడెంట్గా అంటే మేబీ ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే కోచింగ్ కట్ ఆఫ్ని బట్టి. అండ్ సీసెట్ మళ్ళీ అగైన్ ఫెయిల్ అయ్యాను. సో నాకు లాస్ట్ 4 to 5 ఇయర్స్ నుంచి నాకు యూపీఎస్సీ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. 2021 నుంచి ఆల్మోస్ట్ 2026 వరకు కూడా నేను ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేశాను యూపీఎస్సీ ప్రిపరేషన్లో. సో నా ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరికీ హెల్ప్ అవ్వాలని నేను ఇలాగ నిర్ణయానికి అయితే వచ్చాను. ఇది ఓన్లీ నేను ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నాను, ఇది ఓన్లీ ప్యూర్లీ ఫర్ బిగినర్స్. అంటే ఇప్పటి వరకు ఒక డైరెక్షన్ లేకుండా ఉందో వాళ్ళందరి కోసం నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను బేస్డ్ ఆన్ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఒక 5గురు తీసుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తీసుకున్నాను. వీటన్నిటికి సొల్యూషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి టూ మచ్ కన్ఫ్యూజన్ అబౌట్ బుక్స్, సబ్జెక్ట్స్, కోచింగ్ అండ్ ప్లానింగ్. సో ఇప్పుడు టూ మచ్ కన్ఫ్యూజన్ అయితే ఎక్కువ ఉంటుంది. బిగినర్స్గా ఉన్నప్పుడు బుక్స్ చదవాలా, లేదంటే కోచింగ్ తీస్తూ బుక్స్ చదవాలా, ఏమేమి బుక్స్ చదవాలి, సోర్స్ ఏంటి, ఇలాగా అసలు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒక స్ట్రక్చర్డ్ మ్యాప్ ఉండదు, ఏముండదు. సో ఇదొక మొత్తం ప్రాబ్లం అంతే. ఇది ఒక్క పెద్ద ప్రాబ్లం మనకి. ఓకే, సో ఈ ప్రిపరేషన్ మొత్తంలో ఏదైనా బిగ్ ప్రాబ్లం ఉందంటే ఇది ఒకటే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి నో క్లియర్ డైరెక్షన్. ఓకే, ఒక రోడ్ మ్యాప్ ఏముండదు. క్లియర్గా చెప్పాలంటే డైరెక్షన్ లెస్ ఉంటారు చాలామంది. ఇందాక చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి కాల్ చేసిందని చెప్పాను. సో చెప్తున్నాను కదా, డైరెక్షన్ లెస్గా ఉంటారు. ఎందుకు అంటే మనీ కడతారు కానీ యూజ్ అయితే ఉండదు. ఆ డైరెక్షన్ కోసం నేను అనేది హెల్ప్ చేస్తాను. అండ్ కలెక్ట్ టూ మెనీ రిసోర్సెస్ అండ్ గెట్ ఓవర్ హిమ్. సో లాట్ ఆఫ్ బుక్స్ అనేది మీరు కలెక్ట్ చేస్తారు. నేను కూడా చేశాను అనుకోండి. సో లాట్ ఆఫ్ బుక్స్ అనేది మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు తెలియక 100 బుక్స్ మనం తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటాము మనకు కూడా తెలియదు. చెప్పాలి అంటే ఒక్కొక్కటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో దాటన్నిటి కోసం నేను హెల్ప్ అవుతుంటాను. మీకు ఏ బుక్స్ తీసుకోవాలి ఏంటి అనేది. సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ర్యాండమ్ స్టడీ ప్యాటర్న్. మీరు జనరల్గా ఎలా పడితే అలా చదువుతుంటారు. ఎన్సీఆర్టీకి ఒక టెక్నిక్ ఉంటుంది, మీకు తెలుసా? చాలామందికి టెక్నిక్ తెలియదు ఎన్సీఆర్టీ చదవాలో. ఆ టెక్నిక్ తెలిస్తే మీకు ఎన్సీఆర్టీ చదవటం ఎంత ఈజీ అవుతుందండి అంత ఈజీ అవుద్ది. చాలామందికి ఎన్సీఆర్టీ చదవడం తెలియదు. నిజంగా ప్రామిస్, నిజంగా చాలామందికి తెలియదు. ఎస్, సో చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నానంటే, వాళ్ళకి ఎన్సీఆర్టీ ఎలా చదవాలనేది తెలిస్తే అసలు కాన్సెప్ట్స్ ఎలా అర్థమవుతాయో, ఎలాగా రిటైన్ ఎలా ఉంటుందంటే అసలు అన్ఇమాజినబుల్ అనమాట, అంత బాగుంటుంది. సో మీకు ఆ టెక్నిక్ తెలియదు.
అండ్ నెక్స్ట్ ఇంకే ఇన్కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఫ్రీక్వెంట్ డిస్ట్రాక్షన్స్. సో బేసిక్ ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతాను ఎలా ఓవర్కమ్ చేయాలనేది, బట్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను కూడా డిస్ట్రాక్ట్ అయ్యాను, వెంటనే మళ్ళీ రీగెయిన్ చేసుకొని మళ్ళీ నా దానికి నేను వస్తాను. సో ఆ విధంగా నెక్స్ట్ ప్రిపరేషన్ మీద ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉంటుంది, మీరు ఆనెస్ట్గా ఉండరు. సో మీకు బదులు నేను ఉంటాను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వేస్టింగ్ టైం, మనీ, ఓకే, ఎనర్జీ. చాలా వరకు మనీ వేస్ట్ చేస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు, మేబీ చాలామంది కూడా. సో ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ మనీ కట్టేస్తుంటారు, ఎస్, కానీ ఉపయోగం లేదు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీ అందరికీ వీటన్నిటికీ సొల్యూషన్ ఇస్తాను, ఒక స్ట్రక్చర్డ్గా మ్యాప్ ఇస్తాను, అండ్ మీకు క్వాలిటీగా ఎలా చదవాలో చెప్తాను. ఓకే, స్మార్ట్ ప్లానింగ్ చెప్తాను. ఓకే, డైలీ టార్గెట్స్ ఇస్తాను, మీతో పర్సనల్గా సపోర్ట్ మాట్లాడతాను. ఓకే, సో మీకు ఒక స్ట్రాంగ్ హ్యాబిట్స్ అనేది బిల్డ్ చేస్తాను. ఓకే, మీ టైం అనేది లాట్ ఆఫ్ సేవ్ చేస్తాను. దిస్ ఈజ్ మై థీమ్. ఓకే, సో బేసిక్గా దీని ఫీచర్స్ వచ్చేసరికి ఏం లేదు. ఇప్పుడు నేను ఇంత పెట్టినది కూడా సింపుల్, ఎవరైతే హానెస్టీగా ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకుంటాను, ఓన్లీ 50 మెంబర్స్నే తీసుకుంటాను. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అది కూడా బిగినర్స్ అయి ఉండాలి, అసలు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండకూడదు. అంటే ఏంటంటే చదివి అసలు ఎన్సీఆర్టీ చదివిన తర్వాత కూడా అర్థం కాకుండా ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, ఎన్సీఆర్ చదివిన తర్వాత ఎలా ఒక డైరెక్షన్లెస్ ఉన్నారు చూసా, వాళ్ళందరి కోసం హెల్ప్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్స్పర్ట్ని కాదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నేను ఎక్స్పర్ట్ ఏమి కాదు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను, నా టైము ఎనర్జీ మీకు పెడుతున్నాను కాబట్టి మీరు ఎంతని పే చేస్తున్నారు. ఈవెన్ యు ఆర్ పేయింగ్ వెరీ లెస్. ఓకే, ఇప్పుడు నేను చూపించే మనీ మీరు పే చేసేది చాలా తక్కువ. ఓకే, అది ఎంతో మీకు చెప్తాను. సో ముందుగా ఫీచర్స్ అనేది చెప్తున్నాను కదా, సో మీకు అంత డైరెక్షన్ అనేది మీకు ఇస్తాను. సో మీకు స్టార్టింగ్ ఫ్రమ్ మీకు ఏదైతే స్టెప్స్ మిస్ అయినాయో ఆ స్టెప్స్ అన్నిటిని నేను చూసుకుంటాను. ఓకేనా, సో ఇప్పుడు ఫీచర్స్ డిస్కస్ చేద్దాము. మీకైతే నేను డైలీ టార్గెట్స్ ఇస్తానని చెప్తున్నాను. రెండోది మంత్లీ ప్లానింగ్ ఒకటి ఉంటుంది. ఓకే, మీకు వీక్లీ సెషన్స్ ఉంటాయి, వీక్లీ నేనే ప్రోగ్రెస్ చెక్ చేస్తాను, మీరు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది పర్సనల్గా సెషన్ తీసుకొని మీతో మాట్లాడాల్సి ఉంటుంది. మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటాను, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీరు. బుక్స్ రిసోర్స్ లిస్ట్ చెప్తాను, ఆ స్ట్రాటజీ కూడా మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ బట్టి, అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా నాకు తెలిసిన దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఈ విధంగా నేను అయితే ఇలా పెట్టాలనుకున్నాను. సో మేబీ ఎంత సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు డూ ఆల్ దిస్. ఓకే, సో ఇక్కడ మీరు అనుకున్నట్లు ఇక్కడ ప్రైస్ చూద్దాము. ప్రైస్ చూసేసరికి చెప్తున్నాను కదా, ప్రైసు 499 రూపీస్ పర్ మంత్ అండ్ 1500 రూపీస్ పర్ 3 months, అంటే పర్ మంత్కి 500. ఇది చాలా తక్కువ, అండ్ ఈవెన్ కోచింగ్ వాళ్ళకి వాటి కంటే కూడా ఇది బెటర్ అని నా ఫీలింగు. ఇక్కడ నేను అసలు యాక్చువల్గా ఫ్రీగా పెడదాం అనుకున్నాను. సో ఫ్రీగా పెట్టొద్దని కూడా అన్నారు, ఎందుకంటే వాల్యూ చేయరని కూడా అన్నారు. సో ఎందుకంటే ఇది నాకు ఎవరో కూడా సజెస్ట్ చేశారు, ఎవరంటే మన ఈ సబ్స్క్రైబర్ అనమాట, ఫ్రీగా ఇప్పుడు పెట్టొద్దని, ఎందుకంటే జనాలు వాల్యూ చేయరంట ఫ్రీగా పెడితే. సో వెంటనే నాకు థాట్ వచ్చింది. సో నాకు కూడా నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, నా యొక్క ఆర్థిక పరిస్థితి మీ అందరికి తెలుసు. తెలియని వాళ్ళకి ఐ థింక్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో చాలా కష్టపడుతుంటాను. సో దానికి ఆ టైంకి మీరు ఇచ్చే విలువ అంతే, దాని మించి ఆస్తులు కట్టడానికి, కోట్లు కట్టడానికి కూడా ఏముండదు, కూడబెట్టడానికి కూడా ఏముండదు. సో నాకు బేసిక్గా నా మంత్లీ ఎక్స్పెన్సెస్ పోతాయి మీరు కనుక ప్రజెంట్ ఒక 50 మెంబర్స్ జాయిన్ అయితే తప్ప. ఇది నేను బంగ్లా కట్టేసి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ స్థాపించేసి నేను ఒక పెద్ద ఇదేమీ కాదు. సో బేసిక్గా నేను హెల్ప్ చేయాలనుకున్నాను. సో ఈ విధంగా ఒక టైము వచ్చేస్తే ఎఫెక్టివ్గా ఉంటే ఒక 3 months చాలు, మీకు ఆటోమేటిక్గా మీకు ఒక గెయిన్ వస్తుంది ఎక్స్పీరియన్స్. తర్వాత మీరు ప్లాన్ చేసేసుకుంటారు. దట్ ఈస్ వేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ మిస్సింగ్. అక్కడ మిస్ అయినవే నేను నీకు చెప్తుంటాను, నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో మై ప్రామిస్ ఈజ్ వెరీ సింపుల్. మీ ప్రిపరేషన్లో 1 month తర్వాత మీలో ఇంత ప్రోగ్రెస్ కూడా రాకపోతే మీ మనీ నీకు రీఫండ్ చేసేస్తాను. ఓకే, సో రీఫండ్ అయితే నేను ఇచ్చేస్తాను కూడా. అంత క్రెడిబిలిటీ నాకు మెయింటైన్ చేయాలి, అది కూడా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా ఉండాలి. సో ఆ విధంగా నేను హెల్ప్ అవుతున్నాను. సో నాకు ఆ విధంగా నా ఫినాన్షియల్గా నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది అలా తీరుతుంటాయి. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. సో ఇంతమించి నేను ఇంకెంతకించి క్రెడిబిలిటీ ఏం చెప్పలేను. సో నమ్మిన వాళ్ళు నేను వేరే లేకుండా టెలిగ్రామ్ ఐడి ఇస్తాను. సో దాంట్లో నాకు మెసేజ్ చేయండి, అండ్ ఎవరైతే పక్కాగా డెఫినెట్గా తీసుకుంటానంటేనే మెసేజ్ చేయండి, అదర్వైజ్ నో నీడ్.
పక్కాగా డెఫినెట్ 100% షూర్ అనుకున్న తర్వాతే మీరు తీసుకుంటే నేను మండే నుంచి స్టార్ట్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఓకే, సో 3 months ఉంటుంది, మొదలు పెడదాం ఇంకా. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా చూసుకుందాం ముందు.